శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి సెప్టెంబర్ 26 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధన నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. ఈ మన గురుగారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9122274443. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశివారు ఏవైనా సరే హడావుడిగా ఏవైనా కొత్త పాట అంటే ఏమన్నా పెట్టుబడి పెట్టే పనులు మాత్రం చేయవాకండి. ఎందుకంటే ఏ పని చేసినా కూడా రేపటి రోజున 1-2 సార్లు ఆలోచించండి. కుటుంబంతో మీ సంబంధాలు రేపటి రోజున చాలా మృదువుగా ప్రేమతో కూడినగా ఉంటాయి. ఒకరి కోసం ఒకరు త్యాగం చేసే సమయము రేపటి రోజున ఇది. ఇంట్లో ఎవరైనా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకుంటే అది చిన్న గొడవగా మారి రాత్రి వరకు మనసులు గాయపడే పరిస్థితి ఏర్పడుతుంది. స్నేహితులతో మీకు రేపటి రోజున చాలా బాగా గడుస్తుంది. వారితో కలిపి గడిపే ప్రతి క్షణం మీకు జ్ఞాపక శక్తిలో నిలిచిపోతుంది. కానీ ఎవరైనా మీ విశ్వాసాన్ని దుర్వినియోగం చేస్తే అది మీ మనసులో చాలా రోజులు గాయంగా మిగిలిపోతుంది. అందుకే విశ్వాసాన్ని పంచుకోవడంలో జాగ్రత్త. దాంపత్య జీవితంలో రేపటి రోజు మీరు ఒకరినొకరు అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ప్రేమ మరింత లోతుగా మారుతుంది. కానీ ఓ చిన్న అపార్థము, ఓ అనవసరమైన మాట మీ సంబంధాల్లో చిన్న పగుళ్ళు తీస్తుంది. దాన్ని కప్పడానికి 2 రోజులు పడుతుంది. ఆరోగ్యం గురించి చెప్పాలంటే రేపటి రోజు మీ శరీరం చురుగ్గా శక్తివంతంగా ఉంటుంది. మనసు స్పష్టంగా పనిచేస్తుంది. కానీ ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చుంటే కళ్ళకు, నడుముకు నొప్పి రావటము ఖాయం. అందుకే ప్రతి గంటకు కదలిక తప్పనిసరి. అధికారులతో మీ సంబంధాలు రేపు రోజు సున్నితంగా ఉంటాయి. మీ పనితీరు వారి దృష్టిని ఆకర్షిస్తుంది. కానీ ఓ చిన్న తప్పు మీ కెరీర్లో పెద్ద అడ్డంకిలాగా మారబోతుంది. అందుకే ప్రతి డాక్యుమెంట్, ప్రతి మెయిల్ను 2 సార్లు చెక్ చేసుకుని సంతకం పెట్టండి. ఆధ్యాత్మికత మీకు రేపటి రోజున శాంతిని, లోతైన అంతర్దృష్టిని ఇస్తుంది. మీరు ధ్యానం చేస్తే అది మీకు అదృష్టాన్ని తెస్తుంది. కానీ మనసు అశాంతంగా ఉంటే దేవుణ్ణి ప్రార్థించడం మాత్రం చూపదు. అందుకే ముందు మనసును శాంతింపచేసుకోండి. రేపటి రోజున ఆనందం మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా మీరు సంతోషాన్ని కనుగొంటారు. కానీ ఓ నిరాశ, ఓ అంచనా విఫలమైతే అది మీ మొత్తం మీద రోజును చీకటిగా మార్చేస్తుంది. అందుకే ఆశలను అదుపులో ఉంచుకోండి. ఆఫీస్లో మీ పనితీరు రేపటి రోజున అద్భుతంగా ఉండబోతుంది. సహోద్యోగులు మిమ్మల్ని అభినందిస్తారు, బాస్ మెచ్చుకుంటారు. కానీ ఓ చిన్న జాప్యం, ఓ లేట్ సబ్మిషన్ మీ కీర్తిని ఒక్కసారిగా దెబ్బతీసే విధంగా ఉంటుంది. అందుకే టైం మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వండి. కార్యక్రమాల్లో రేపటి రోజు చురుగ్గా పాల్గొంటారు. మీ సృజనాత్మకత అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. కానీ ప్లాన్ లేకుండా ఏదైనా చేస్తే అది అస్తవ్యస్తంగా మారి మీ పేరుకి మర్చిపడుతుంది. అందుకే ప్రతి స్టెప్ ప్లాన్ చేయండి. మీ క్రీడల్లో మీరు చాలా రోజుల తర్వాత శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కానీ గర్వం మితిమీరితే ఒక తప్పు మీరు ఓడిపోయేలా చేస్తుంది. అందుకే హంబిలిటీతో ఆడండి. గొడవలు రేపటి రోజున మీ దారి చూస్తూ ఉంటాయి. కానీ మీరు ఓపికగా, శాంతంగా ఉంటే అవి మిమ్మల్ని తాకవు. కానీ మీరు ఓపికతో స్పందిస్తే చిన్న విషయం పెద్ద వాదనగా మారి మీ పేరుకు చెడ్డ పేరు తెస్తుంది. జాగ్రత్త అనే పదం రేపటి రోజు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన పదంగా మారబోతుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. కానీ జాగ్రత్త అనేది భయం కాదు. భయపడి ఏ పని చేయకపోతే అది మీ పురోగతిని ఆపేస్తుంది. తప్పులు రేపటి రోజు మీకు గురువులుగా మారతాయి. వాటి నుంచి నేర్చుకుంటే మీరు మరింత బలంగా మారతారు. కానీ ఓ తప్పును మరుగుపరచడానికి ప్రయత్నిస్తే అది మరిన్ని తప్పులకు దారితీస్తుంది. అందుకే నిజాయితీగా ఉండండి. ధైర్యం రేపటి రోజు మీ పక్కనే నడుస్తుంది. మీరు ఏ పని చేసినా అది మిమ్మల్ని వెనకేసుకొనివ్వదు. కానీ ధైర్యం అనేది అజాగ్రత్త కాదు. అజాగ్రత్తగా ఏ పని చేస్తే అది మిమ్మల్ని పడగొడుతుందని తెలుసుకోండి. రేపటి రోజున మీ శక్తిని నమ్మకం అయితే ఇస్తుంది. మీరు నమ్మిన వారిపై మీ విశ్వాసం మరింత బలపడిపోతుంది. కానీ తప్పుడు వ్యక్తులపై నమ్మకం పెట్టడం మీకు బాధను
మాత్రం మిగులుస్తుంది. అందుకే వ్యక్తిని బాగా గమనించండి. సామాజిక గౌరవం మీకు లభిస్తుంది. మీ పని, మీ మాటలు మిమ్మల్ని గౌరవప్రదంగా చేస్తాయి. కానీ గర్వం మితిమీరితే అది మీ గౌరవాన్ని ఒక్క క్షణంలో పాడు చేస్తే మాత్రం మర్చిపోకండి. అందుకే వినయంతో ఉండండి. వ్యవహారిక నైపుణ్యాలు రేపటి రోజున మీకు మధురుగా మారతాయి. మీరు మాట్లాడే ప్రతి మాట ప్రభావం చూపుతుంది. కానీ అతిగా మాట్లాడితే అది మీ మాటల విలువను తగ్గిస్తుంది. అందుకే మౌనం కూడా ఒక కళ అండి. సంస్కృతము రేపటి రోజు మీకు స్ఫూర్తినిస్తుంది. మీరు పాత సాంప్రదాయాలను గుర్తు చేసుకుంటే అది మీకు శక్తినిస్తుంది. కానీ సాంప్రదాయాల పేరుతో మూఢనమ్మకాలకు లోనవ్వకండి. అది మిమ్మల్ని వెనక్కి లాగేస్తాయి. ప్రేమ సంబంధాలు రేపటి రోజున చాలా సెన్సిటివ్గా ఉంటారు. మీ భావాలు మరింత లోతుగా ఉంటాయి. కానీ ఓవర్ ఎమోషనల్ అయితే అది మీ సంబంధాల్లో ఒత్తిడిని పెంచుతుంది. అందుకే భావాలను అదుపులో ఉంచుకోండి. సమావేశాల్లో మీరు రేపటి రోజు చాలా ప్రతిభావంతంగా ఉంటారు. మీ అభిప్రాయాలు అందరినీ ప్రభావితం చేస్తాయి. కానీ ఎక్కువ మాట్లాడితే అది మీ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. అందుకే ముఖ్యమైన విషయాలు మాత్రం చెప్పండి. సృజనాత్మకత రేపటి రోజున మీ మెదడులో వర్షిస్తుంది. కొత్త ఐడియాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ ఐడియాలను అమలు చేయకపోతే అవి కేవలం ఆలోచనలాగా మిగిలిపోతాయి. అందుకే వెంటనే యాక్షన్ తీసుకోండి. పరిశ్రమల్లో మీకు రేపటి రోజున కొత్త అవకాశాలు కనిపిస్తాయండి. మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. కానీ ఓపిక లేకుండా ఏ పని చేస్తే అది మీ అసంపూర్ణంగా మిగిలిపోతుంది. అందుకే ప్రతి పనిని పూర్తి చేయండి. ప్రేరణ రేపటి రోజున మీకు బయట నుంచి కాకుండా లోపల నుంచి వస్తుందన్నమాట. మీ అంతర్గత శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది. కానీ బయట వారి మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మీ అంతర్గత స్వరం మూగిపోతుందని తెలుసుకోండి. అందుకే గుర్తుంచుకోండి, పర్యటనలు రేపటి రోజు మీకు సుఖదాయకంగా ఉంటాయి. కొత్త ప్రదేశాలు మీకు కొత్త అనుభవాలను ఇస్తాయి. కానీ ప్లాన్ లేకుండా బయలుదేరితే అది ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తుంది. అందుకే రూట్, బడ్జెట్, టైం ప్లాన్ చేయండి. ప్రతిభావృద్ధి రేపటి రోజు మీకు సహజంగా జరుగుతుంది. మీరు నేర్చుకున్న ప్రతి విషయం మిమ్మల్ని మెరుగుపరుస్తుంది. కానీ ఓసారి విజయం సాధించిన తర్వాత ఆగిపోతే అది మీకు ప్రగతిని ఆపేస్తుందని గుర్తించండి. అందుకే నిరంతరం నేర్చుకోండి. వ్యక్తిత్వం రేపటి రోజు మీకు ప్రత్యేకతనిస్తుంది అనమాట. మీరు ఏ గుంపులో ఉన్నా అవి మీ స్టైల్ని గుర్తించబడతారు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మీ వ్యక్తిత్వాన్ని అహంకారంగా మార్చేస్తుంది. అందుకే సామరస్యం కావాలి. గత ఫలితాలు రేపటి రోజు మీకు పాఠాలను నేర్పుతాయి. వాటిని గుర్తు చేసుకుంటే మీరు మళ్ళీ అదే తప్పు చేయరు. కానీ గతంలో పడ్డ విఫలతలను గుర్తు చేసుకుంటూ ఉంటే అది మీ ముందుకు సాగటానికి అడ్డు కాదండి. సామాజిక సంబంధాలు రేపటి రోజు మీకు బలంగా ఉంటాయి. మీరు కలిసే ప్రతి వ్యక్తి మీకు సహాయపడతారు. కానీ వ్యక్తిని అపార్థం చేసుకుంటే అది మీ సామాజిక వలయాన్ని బలహీనపరుస్తుంది. అందుకే అర్థం చేసుకోండి. వ్యక్తిగత అభివృద్ధి రేపటి రోజు మీకు సహజంగా జరుగుతుంది, మెరుగుపరుస్తుంది కూడా. కానీ ఇతరులతో పోల్చుకుంటే ఉంటే అది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అందుకే మీ ప్రయాణం మీద దృష్టి పెట్టండి. సంక్షేమం మీ ఇంటి వాతావరణం నిండి ఉంటుంది. మీ కుటుంబం మీకు భద్రతను కూడా ఇస్తుంది. కానీ ఓ సభ్యుడి అనారోగ్యం మొత్తం ఇంటి వాతావరణాన్ని కూడా బాధాకరంగా మార్చేస్తుంది. అందుకే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కెరీర్కు మీకు కొత్త రాళ్ళు వస్తాయండి. మీ కష్టం గుర్తింపు పొందుతుంది. కానీ ఓ చిన్న లాప్రెస్ మీ కెరీర్లో పెద్ద అడ్డంగా మారుతుంది. అందుకే ప్రతి పనిని జాగ్రత్తగా చేయండి. మనోభావాలు మీకు సున్నితంగా ఉంటాయి. మీరు ఇతరుల భావాలను అర్థం చేసుకోగలుగుతారు. కానీ మీ భావాలను అదుపులో ఉంచుకోకపోతే అవి మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. అందుకే తీర్మానాలు తీసుకునేటప్పుడు మనసు కాదండి, మెదడు ఉపయోగించండి. రేపటి రోజున మీ హృదయంలో నివాసం ఉంటారు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా లోపల నుంచి శాంతి అనుభవిస్తారు. కానీ బయట శబ్దాలకు లోనవ్వకండి. అవి మీ అంతర్గత శక్తిని భంగపరుస్తాయి. అందుకే లోపలికి తిరిగి చూడండి. సంకల్పం ఈరోజు మీకు శక్తినిస్తుంది. మీరు ఏ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నా దాన్ని సాధించగలుగుతారు. కానీ లక్ష్యం నిర్ణయించుకున్న దాన్ని మార్చడం మొదలు పెడితే అది మీకు విఫలం అవుతుందండి. మీకు రేపటి రోజున కొత్త సంబంధాలు ఏదైనా సరే చేయొచ్చు. మీరు భవిష్యత్తులో మీరు ఉపయోగపడతాయి. కానీ నమ్మకం లేని వారితో సంబంధాలు పెంచుకుంటే అది మిమ్మల్ని భవిష్యత్తులో బాధిస్తుంది. అందుకే వ్యక్తిని గమనించండి. చట్టపరమైన సమస్యలు రేపటి రోజు మీకు ఎదురుకావు. కానీ మీరు ఏ ఒప్పందం కింద సంతకం చేస్తున్నా జాగ్రత్తగా చదవండి, సంతకం చేయండి. కానీ ఓ చిన్న సమస్య మీ భవిష్యత్తులో పెద్ద సమస్యగా అయితే మారబోతుంది. అందుకే లాయర్ సలహా తీసుకోండి. రేపటి రోజున మీకు ఆనందాన్ని అయితే పర్యటనలు ఇస్తాయి. కొత్త ప్రదేశాలు మీకు కొత్త అనుభవాలను ఇస్తాయి. కానీ రేపటి రోజు మీరు ఏ పని చేసినా కూడా చాలా వరకు ఆచితూచి జాగ్రత్తగా నడవడం అయితే మంచిది. రేపటి రోజున మీకు మీ కుటుంబంలో సంతోషాన్ని ఇస్తారు. మీ ఇల్లు మరియు ఆనంద ఆహ్లాదకరంగా ఉండబోతుంది. మీ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారబోతుంది. అందుకే ప్లాన్ చేయండి. పని ఒత్తిడిని రేపటి రోజు మీకు ఎక్కువగా ఉండదు. సులభంగా పనులను పూర్తి చేస్తారు. ఏ పనిని రేపటి రోజు వాయిదా వేస్తే మాత్రం చేయకండి. రెండింతలు ఒత్తిడికి గురవుతారు. అందుకే రేపు రోజు పని ఆ రోజు చేసుకోండి. ఆధ్యాత్మిక యాత్ర రేపటి రోజు మీకు శుభదాయకంగా అయితే ఉండబోతుంది. మీ లోతైన అంతర్దృష్టి రేపటి రోజు అంతర్మాతకంతో మాట్లాడగలుగుతారు. కానీ బయట శబ్దాలకు లోనవ్వకుండా ఉంటే మీ అంతర్గత శక్తి రేపటి రోజున ఎంతవరకు కూడా అనుగ్రహంగా ఉంటుందని తెలుసుకోండి.
రేపటి రోజున మీరు ఎటు నవరాత్రుల్లో 5వ రోజు కానీ లక్ష్మీదేవిని మీరు ఆరాధించడం వల్ల మీకు అన్ని రకాల కూడా లాభదాయకంగా ఉంటుందండి. రేపటి రోజున మీరు చేయవలసిందల్లా లక్ష్మీదేవి ఎక్కడైనా సరే మీ దగ్గరలో ఆలయంలో లక్ష్మీదేవి గుడి ఉంటే వెళ్ళి చక్కగా ఎర్రనిగా పూలను ఏమైనా సరే అమ్మవారికి దానంగా ఇవ్వటం వల్ల మీకు అన్ని రకాల శుభప్రదంగా ఉంటుంది. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.